2029లో కాదు, 39లో కాదు, 28లో పోటీ చేసినా, 27లో పోటీ చేసినా మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. కుదరదు అదిగా. మీ మీ కుటుంబం నుంచి ఎవరు పార్టీ పెట్టినా అది నడవదు. అది ఓడిచిపోయిన ముచ్చటి కదా, రాసి పెట్టుకోండి ఇక మీరు. కాకపోతే మీరు ఎవరన్నా ఒకరికి ఉపయోగపడాలి. ఇప్పుడు కవిత దేనికి ఉపయోగపడుతుంది? బీఆర్ఎస్ను బొందబెట్టడానికి ఉపయోగపడుతుంది. సింపుల్. రేపు 2028, 29లో కూడా బీఆర్ఎస్ని బొందబెట్టడానికి ఆమె ఉపయోగపడుతుంది. ఒక ట్రంప్ కార్డు కింద ఇటు బీజేపీకో లేకపోతే రేవంత్ రెడ్డికో ఒక ఆయుధంగా మారుతుంది. ఒక ఆయుధంగా మారే అవకాశం ఉన్నది. సో అట్లా ఏమన్నా కవిత పనికొస్తుంది తప్ప ఆమె గెలవడానికి ఎంత మాత్రము అవకాశం లేదు. నేను అంటున్నా, అసలు ఆమె ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తే ఆమె గెలుస్తుందా ఫస్ట్? అది కూడా చూసుకోవాలి. ఏం పార్టీ పెడతారమ్మా? సామాజిక తెలంగాణ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నది? 10 ఏళ్ళుగా రాజకీయ పదవులు అనుభవించి ఎంపీ పోగానే ఎమ్మెల్సీ మొత్తం భూములు పైసలు అన్నింట్లో ఇన్వాల్వ్ అయ్యి అధికారం పోగానే సామాజిక తెలంగాణ గుర్తొచ్చింది.